హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అంతేకాదండి, ఇదిగోండి ఈ వీడియోలో చాలా రకాల ఈ వెబ్సైట్ ద్వారా మీకు బీఆర్కు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు కానీ, లేకపోతే బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కానీ, యూజీ సైన్స్ అండ్ హ్యూమనిటీస్ కానీ చాలా రకాల మీరు అప్లికేషన్స్ అయితే ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ విట్ ట్రిపుల్ఈకి ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ విఐటి ట్రిపుల్ఈ అని కనబడుతుంది కదా, నేను దాని మీద అయితే ఫస్ట్ క్లిక్ చేస్తున్నానండి. ఓకేనా? సో క్లిక్ చేసినాక మనకైతే పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసి నేను చెప్పినట్టుగా ఈజీగా చిన్న స్టెప్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ మనం ఇందులో. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ అయినాక మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్స్ వస్తాయి. లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ద్వారా మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, రైట్? సో ఇక్కడ ఏంటంటే మీ క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నేము, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఓకే. సో అక్కడ మీ యొక్క స్టేటు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అక్కడ కనబడుతున్నటువంటి కలర్లో ఆ క్యాప్షా అక్కడ ఎంట్రీ చేసేసి అగ్రి మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అయితే క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఇదే పేజీకి వచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడి, మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్షన్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లాగిన్ అయిపోయాక ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే మనకు కొన్ని డీటెయిల్స్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మనం ఎంట్రీ ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవి మాత్రమే చిన్నగా స్టెప్స్ ఉంటాయి. అండ్ మనకు 1 2 3 4 స్టెప్స్ కూడా అక్కడ మనకు కనబడుతున్నాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్. సో అదంతా 10% అంటే 0 to 100% అయిపోయినాక కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఆ టిక్ మార్క్ వేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అయితే కనబడుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మన రిలీజియన్ ఏంటో చూసుకోండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, మీ ఇష్టం. సో తర్వాత మన కమ్యూనిటీ ఏంటి చూజ్ చేసుకోండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఏమన్నా మీరు చెందినవారా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కిందకి వస్తారంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. మీ మదర్ టంగ్ ఏదో చూజ్ చేసుకోండి. నేటివిటీ స్టేట్ ఏదో చూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన పేరెంటల్ నేమ్ ఆఫ్ ద పేరెంటల్ ఎంటర్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్, పేరెంట్ది మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసేసి కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అదే పేజీలో ఇక్కడ ఏంటంటే మనకి అడ్రస్ అడుగుతుంది. జస్ట్ ఎంటర్ పిన్ కోడ్, స్టేటు, డిస్టిక్, అడ్రస్, హౌస్ నెంబరు, మన మండలు, విలేజ్ అవన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఏంటంటే స్కూల్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా? సో ఈ సెక్షన్లో స్కూల్ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇంగ్లీష్లోనా అదర్స్లోనా ఏంటో చూసుకొని, సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చాడు అక్కడ. సో అక్కడ స్కూల్ స్ట్రీటు, అక్కడ బోర్డు, ఆ స్కూల్ నేము, ఓకే, స్కూల్ స్టేట్, అది చిన్న అడుగుతుంది. అండ్ కింద వచ్చేసి స్కూల్ అడ్రస్ అడుగుతుంది. ఎంట్రీ చేసేసి తర్వాత అదే పేజీలోనే కొంచెం కిందికి స్క్రోల్ చేసి చూపెడుతున్నాను. ఇక్కడ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే మీరు ఇచ్చుకోవాలి. ఫస్ట్ సిటీ అంటే కంట్రీ చూజ్ చేసుకోవాలి, తర్వాత స్టేట్ చూజ్ చేసుకోవాలి, ఆ స్టేట్లో సిటీ చూజ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్, మనం విట్ ట్రిపుల్ఈలో మీకు ఏమేమి సబ్జెక్ట్ కావాలనేది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక అది లిస్ట్ వస్తుందండి. అందులోకి వెళ్ళి ఏ సబ్జెక్ట్ వైజ్ మీకు కావాలి అనేది అడుగుతూ ఉంటుంది. సో అదర్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఏమైనా విట్ గురించి ఏ విధంగా తెలుసు, యూట్యూబా, న్యూస్ పేపరా అని అడుగుతుంది. అక్కడ చూజ్ చేసుకుని అయితే యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకున్నాను. సో నా ఛానల్ ద్వారా చాలామంది తెలుసుకుంటున్నారు కాబట్టి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఇక్కడ 2 గేట్వేలు ఉంటాయి పేమెంట్కి సంబంధించి. ఇప్పుడైతే మనం పేమెంట్ అయితే చేసేయాలి. సో 1350 రూపాయలు అయితే పేమెంట్ ప్రజెంట్ అయితే ఉంది. సో ప్రొసీడ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఫోటో సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు కొంచెం స్టక్అప్ అవుతుంది ఫోటో సిగ్నేచర్, కొంచెం చూసుకోండి, అంతే, ఏం లేదు. సో అది అప్లోడ్ అయిపోయాక ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని కనబడుతుంది అప్లికేషన్. కావాలంటే ఇక్కడ కూడా ఎడిట్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వెంటనే కూడా సబ్మిట్ చేసాం కదా అంటే ఫైనల్ ఏం కాదు, ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఫైనల్గా ఈ విధంగా మనం విఐటి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రిపుల్ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేశారో చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో ఎట్లా అనిపించింది? మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.